నీతివంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమని మనకి సామెతల గ్రంథము 10:7 ఉంటుంది కదా. నిజమే, నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమే. మరలా ఇంకొకటి 116వ కీర్తనలో ఇంకొక చక్కని మాట ఉంటుంది చూడండి. 116వ కీర్తనలో 15వ వచనంలో 116:15 యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదు. మరణం అందరికీ సంభవిస్తుంది. మనం మొన్నే మేము మలేషియా వెళ్ళొచ్చాము, బ్రదరు నేను ఇంకా కొంతమంది సహోదరులతో 20 మంది టీంతో మలేషియా వెళ్ళొచ్చాము. మలేషియా చూసే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కానీ వాళ్ళ దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం. మళ్ళీ దుబాయ్ కూడా వెళ్ళాలనుకుంటున్నాము, అది వేరే సంగతి. అమెరికా చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది, కానీ మనం హైదరాబాద్ చూడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరణము చూడని వాళ్ళు అంటూ అసలు ఎవరు లేరు ప్రపంచంలో. మరణము చూడని వాళ్ళు అంటూ ఎవరు లేరు. మరణం అందరికీ సంప్రాప్తిస్తుంది, ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక. 89వ కీర్తనలో ఒక మాట చదువుకున్నారండి. 89వ కీర్తనలో ఒక మాట 89:48 ఎవరు చదవండి. 89:48 మరణమును చూడక నరుడెవడు పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగల వాడెవడు. చాలు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు. మరణాన్ని చూడకుండా ఎవ్వరూ ఉండలేరు అన్నమాట. ఇక్కడ కీర్తనకారుడు ఏమని రాస్తున్నారంటే, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తను తప్పించుకున్నవాడు ఎవడు. దేవుడు ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్తున్నాడంటే, రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. 12 ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలా ప్రవేశించను, అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి. ఇక్కడ మరణము చూడకుండా ఉన్నది ఎవరు అని అక్కడ క్వశ్చన్కి ఇక్కడ సమాధానము ఏముంటుందంటే, ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణం లోకంలోకి ఎలాగ ప్రవేశించినా అంటే మనకు తెలుసు. ఆదాము ద్వారా ఎలాగ పాపం ప్రవేశించిందో మనకు అందరికీ తెలుసు. మరణమును లోకంలో ఎలాగ ప్రవేశించినో అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తము అవుతుంది అన్నమాట. పాపము చేసినందువల్ల మరణం వచ్చింది. అసలు పాపం చేయకుండా ఉంటే అసలు వాళ్ళు అలాగే ఉండేవాళ్ళు. ఏదంటే వాటిలో వాళ్ళు పాపం చేయబట్టే మనకు మరణం అందరికీ సంప్రాప్తమైంది. కానీ పాపం చేసాము, మనం పాపము, కానీ మనకు రక్షణ ఎలా వస్తుంది? యేసుక్రీస్తు రక్తం వల్లే రక్షణ వస్తుంది. 13వ వచనం చదవండి సిస్టర్. ఏదైనగా ధర్మశాస్త్రము వచ్చిన కనుక పాపము లోకంలో ఉండను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ఆదాము చేసిన అతిక్రమమును కొని పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలను ఆదాము రాబో వానికి గుర్తై ఉండదు. చాలండి. ఎలాగైతే ఒక్కని అవిధేయత వలన మరణం ఎలా వచ్చిందో, ఒక్కని విధేయత వలన, యేసు ప్రభు ఒక్కని విధేయత వలన అందరికీ కూడా జీవం వచ్చిందండి. ఆ మాట 19వ వచనంలో ఉంటుంది చూడండి. ఒక్క విధేయత వలన, ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడ్డారో, అలాగే ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడును. చూసారా ఎంత గొప్ప మాట ఇది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన, అంటే ఆదాము పాపం వలన మనం అందరము ఎలాగ పాపులమైపోయామో, అలాగే యేసు ప్రభు ఒక్క విధేయత, ఆయన శిలువ కార్యం ద్వారా, ఆయన రక్తం చిందించడం వల్ల, పవిత్రమైన రక్తం చిందించడం వల్ల, కోడెల యొక్క మేకల యొక్క రక్తము పాపాన్ని పరిహరించదు. కాబట్టి పవిత్రుడైనటువంటి యేసు ప్రభు రక్తము చిందించడం వలన
ఆ యొక్క విధేయత వలన అందరం కూడా నీతిమంతులుగా చేయబడ్డామండి. లేకపోతే మనకి రక్షణ ఉండేది కాదు, మనం ఇలా కలుసుకుని ప్రార్థన చేసేవాళ్ళము కాదు. నవేడేసి మనం ప్రవీణ్ పగడాల గురించి వింటున్నాం కదా, ఆయన రక్తము అక్కడ హతసాక్షి రక్తము అక్కడ మొరపెడుతుంది, న్యాయాన్ని అన్యాయంగా తిప్పేస్తుంది లోకం. ఎంత భయంకరమండి, ఎంత గొప్ప సేవకుడు, ఎంత గొప్పగా మాట్లాడే వ్యక్తి. అసలు అలాంటి వాళ్ళు ఇంకా ముందు కానీ వెనక్కి కానీ మనం చూడలేదు. అలాంటి వాళ్ళు ఎంతోమంది లక్షల మంది లేవాలని మనం కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. వాళ్ళ కుటుంబం కోసం, వారి సేవ కోసం, వారు విడిచి వెళ్ళినటువంటి భార్య బిడ్డల కోసం మనం ఎంతగానో ప్రార్థించాలి. ఎన్ని కోట్ల ఆస్తి ఉందండి, ఆయన వెళ్ళి ఆ దుండగులు ఎట్లాగా ఆయన భయంకరంగా నరికి చంపేశారండి. ఎంత అన్యాయము, అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు. లోకం ఎట్లా ఉందంటే అన్యాయపు తీర్పు, యేసు ప్రభునే అన్యాయపు తీర్పు తీర్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు ఆ కష్టాలు తప్పలేదు. అయినా నీతిమంతులుగా దేవుడు మనం తీర్చాడు కాబట్టి ఆయన గురించి చెప్పకుండా మనం ఎవరమో ఉండలేం. రక్షించబడిన మనము దేవుని సువార్త ప్రకటించడమే మన పని. చస్తే అలా చావాలండి, అలా చావాలన్నమాట. కొంతమంది చచ్చారు బైబిల్లో. ఎవరు? రక్తం చిందించేసి యెజబెల్ తెచ్చింది. నువ్వు ఎవరిని రక్తం అయితే చిందించావో ఆ యొక్క కుక్కలు వచ్చి ఎలాగా ఆయన నాబోతు రక్తం నాకాయో నిన్ను కూడా ఆ యొక్క కుక్కలు వచ్చి నాకుతాయని శాపం పెట్టినప్పుడు అలాగే యెజబెల్ భయంకరమైనటువంటి రాణి అని దుర్మార్గురాలైనటువంటి ఆ రాణి రక్తాన్ని కుక్కలు ఎట్లా నాకినాయో మరి అలాంటి చావు వద్దండి. మరి ఇంకొక ఆయన మన క్రొత్త నిబంధనలో ఇస్కరియోతు యోధ ఎంత గొప్ప నీతిమంతుని అప్పచెప్పేసి భయంకరంగా వెళ్ళి గుడిపెట్టుకుని వచ్చాడు. అలాంటి చావు కాదండి, ఇలాంటి చావు మనం కోరుకోవాలి. చస్తే ఎప్పటికైనా చావాల్సిందే, మనం ఎప్పటికైనా చావాల్సిందే. మంచి మరణం కావాలన్నమాట. అంకుల్ని కూడా మనం అనేకసార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మంచంలో పడుకోకుండా చక్కగా తిరుగుతూ ఎంత చక్కగా వెళ్ళిపోయారు. విడవబడ్డ వాళ్ళకి శ్రమలు కానీ వెళ్ళిపోయిన వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. మరి అమ్మ ఇంత చక్కగా ఇప్పటి వరకు ధైర్యంగా నిలబెట్టడానికి కేవలం ప్రభు మీద ఆధారపడింది కాబట్టి చిన్న సమస్యలు వచ్చిన అన్నిటి ఎదుర్కోవడానికి ధైర్యాన్ని, ఓపికని, సహనాన్ని, అన్ని జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడనమాట. అమ్మతో కలుసుకుని ఈ విధంగా ప్రార్థించడం నాకు ఎంతో ఆనందకరమన్నమాట. ఈరోజు ఇంకొక మాట చూసుకుని ఏ గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూసుకుని 14 చూసుకుని మనం ముగించుకున్నామండి. ఏదో 14 మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? అలాగుండనే ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉండును. చాలు. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? ఎస్, బ్రతుకుతారు. ఎందుకంటే మనకు ఆ యొక్క నిరీక్షణ ఉంది. అనిజనుల వల్లే, నిరీక్షణ లేని అనిజనుల వల్లే మనం లేం కదా. తెస్సలోనిక రాసిన పత్రిక 2వ తెస్సలోనిక 1 తెస్సలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. క్రీస్తు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినేడలా అదే ప్రకారము యేసును నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మనం నిద్రించిన వాళ్ళము, చనిపోయినటువంటి మన పితరులందరినీ మనము చూస్తామనేటువంటి నిరీక్షణ మనకు ఉందన్నమాట. అదే మేము మిగతా వాళ్ళు అయితే కాల్ చేస్తారు, వాళ్ళకి ఆ నిరీక్షణ లేదు. మనకి ఇంత గొప్ప నిరీక్షణ ఉంది. ఎందుకంటే మనం ఇంకొక రోజుని ప్రవీణ్ పగడాలని మనం చూస్తామనే నిరీక్షణ ఉంది. లేకపోతే మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ చనిపోయారు, వాళ్ళని కూడా నేను ఇంకొకసారి చూస్తాననేటువంటి నిరీక్షణ ఉంది. మేము ప్రభువు మాటను 15వ వచనం చదవండి. 4:15 మొదటి దశ కలిపి తీసారు. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు. మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుని బోధతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చిన క్రీస్తు నుండి మృతులైన వారు మొదటి వైపు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు. మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు మేఘముల మీద కొనుక్కోబడదు. కాగా మనము సదాకాలము ప్రభుత్వం కూడా ఉన్నాము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించండి. ఈ మాటలతో మనం ఒకరినొకరు
ఆదరించుకోవాలండి. ఎందుకంటే మనకన్నా ముందు వాళ్ళే లెగుస్తారు, మనం తర్వాత లెగుస్తాం. మనం ఆ మేఘమండంలో యేసు ప్రభుని కలుస్తాము. ఈ నిరీక్షణ మనకుంది. జీవ గ్రంథం ఒట్టి మాటలు కాదు, జీవపు మాటలు ఇవి, జీవపు మాటలు ఇవి. మరి దేవుడు చెప్తున్నాడు కదా, యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్తున్నాడు, పైనుంచి దిగి వచ్చిన మన్నాను నేనే అని చెప్తున్నాడు, జీవాహారమును నేనే అని చెప్తున్నారు. యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలండి. ఇది ఇక్కడ పౌలు గారు తెస్సలోనికీయులకు రాస్తూ చెప్తున్నారు, నిద్రించిన వాళ్ళు తప్పకుండా మనకన్నా ముందే లేస్తారంట, కడబోరు శబ్దం వారే వింటారంట. మనం ఇంకొకసారి వాళ్ళని కలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోండి. ఇందాక మనకి ఏబు గ్రంథం 14:14 మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అంటే బ్రతుకుతారు ఖచ్చితంగా. ప్రసంగి ఒక జ్ఞానవంతుడైనటువంటి ఆయన, రాజులందరికంటే జ్ఞానం, అధికులుగా అందరికంటే జ్ఞానం. ఆయన ముందు 10 తరాలు కానీ, ఆయన వెనక 10 తరాలు 100 తరాలు కానీ ఆయన అలాంటి జ్ఞానం ఎవరికీ లేదు. అలాంటి ఆయన చెప్పినటువంటి ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. ప్రసంగి మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోను. మనం మంటిది మన శరీరము మంటి శరీరం. మన్నైనది మొదటి వల్ల వెనుకటి వల్లనే మరలా మంటికి పోరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇప్పుడు మనము మంచి మంచి బెడ్షీట్స్, మంచి మంచి ఏసీ రూముల్లో చల్లదనంలో ఎంత హ్యాపీగా పడుకుంటున్నామంటే, ఇప్పుడు మన దేహం మీద మంచి మంచి బెడ్షీట్స్, ఎన్నో కుషన్వి, ఎన్నో రకరకాలమైనవి వస్తున్నాయి. అవి కప్పుకుంటాం. కానీ చనిపోయిన తర్వాత మనం ఏం కప్పుకుంటాం? మంటినే కప్పుకుంటాం. మంటే మనకి బెడ్షీట్గా అవుతుంది. ఇప్పుడు నా విషయం చూస్తే నేను ఎక్కడికి వెళ్ళలేను. ఎంత భయం అంటే నాకు, అది చూసినా భయమే, ఇది చూసినా భయమే. ఆయన లేకుండా నేను ఎక్కడికి ట్రావెల్ చేయలేను అనమాట. ఇదివరకు అయితే చీకట్లో రూమ్లోకి వెళ్ళాలంటే కూడా భయం వేసేది. చీకటి అంటే భయము, మరి సాతాన్ అంటే భయము, మరి ఎవరైనా అంటారేమోనని లోకస్తులతో మాట్లాడాలంటే భయము. అలాంటి భయాల్లో ఉన్న నన్ను తీసుకెళ్ళి ఒక రోజున ఎక్కడ పడేస్తారు? శ్మశానంలో పడేస్తారు. మట్టే నాకు బెడ్షీట్గా అవుతుంది. మరి అలాంటి పరిస్థితులు మనకు వస్తాయి. అయినప్పటికీ మనకు ఒక నిరీక్షణ ఉంది, మనం చనిపోయినా తిరిగి లేస్తామనేటువంటి నిరీక్షణ గలవారమై మనకి దేవుడు ఇంత గొప్ప నిరీక్షణ ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ జీవించినంతకాలం ప్రభు కొరకు మాత్రమే జీవించాలి. ఈ లోకం అశాస్త్రమైన. ప్రకటన గ్రంథం 14:14 ఒక మాట ఉంటుంది చూడండి. ప్రకటన 14:14 13వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 14:13 అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా విందుడి. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నాడు. హల్లెలూయా. ఎంత చక్కని మాటలండి. ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు. మనకన్నా ముందు వెళ్ళిపోయిన వాళ్ళే ధన్యులు. మరి అలాగ రాయమని ప్రభు యోహానికి చెప్తున్నప్పుడు ఆయన రాస్తున్నాడు అన్నమాట. తర్వాత ఏమంటున్నారు? వారి క్రియలు వారి వెంట పోవును. ఎన్ని కోట్ల ఆస్తుందండి ప్రవీణ్ పగడాల గారికి? 1000 కోట్ల పైన కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయంట. మరి పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి. ఎంతమందికి ప్రజాసేవ చేస్తున్నారండి. ఎంత అడుగు తినేవాళ్ళు, రోడ్డు పక్కన పడిపోయిన వాళ్ళని ఆయన ఆదరించి ఆయన దగ్గర పెట్టుకుని అనాథ పిల్లల్ని పోషిస్తున్నాడు. అలాంటి వాళ్ళని పోషిస్తున్నాడు. ఎంత గొప్ప వ్యక్తిని చంపేసిందండి ఈ లోకం. ఎంత భయంకరమైంది ఈ లోకం. ఆయన తలుసుకుంటే కడుపు బద్దలైపోతుందండి. ఆయన వీడియోలు చూస్తుంటే అసలు రాత్రులు నిద్ర పట్టట్లేదు అన్నమాట. ఇంత గొప్ప వ్యక్తిని ఎట్లా చంపేసింది ఈ లోకం. గవర్నమెంట్ కూడా ఎట్లాగా ఊరుకుంటుంది, వాళ్ళు బయటకు తీసుకురా, అట్లా మౌనంగా ఉంటుంది. ఆ దుర్మార్గులకి శిక్ష విధించరా? వాళ్ళకొక న్యాయం, మనకొక న్యాయమా? ఎంత అన్యాయమైనటువంటి లోకంలో మనం జీవిస్తున్నాము. మరి దేవుడు మరి ఏం చెప్తున్నాడంటే, మన వెంట ఏది రాదు, ఎన్ని ఆస్తులు ఉన్నా ఏదున్నా మనకు రాదు. కానీ ఆయన చేసిన క్రియలు, ఇప్పుడు ప్రవీణ్ గారు చేసిన క్రియలే కదా లోకమంతా, ప్రపంచమంతా కొనియాడబడుతున్నాయండి ఆయన క్రియలు. ఇంత గొప్ప వ్యక్తి ఆయన చనిపోయే వరకు నాకు తెలియదు ఈయన ఇంత గొప్ప వ్యక్తి అని. చనిపోయిన తర్వాత ఎంతమంది అండి ప్రపంచమంతా కళ్ళు తెరుచుకుని చూస్తున్నాయి. అయినా సరే ప్రపంచమంతా కోడై కూస్తున్నాయి. ఈ గవర్నమెంట్ లెక్క చేయట్లేదు, అన్యాయపు తీర్పునే ఇచ్చేసింది.
పర్వాలేదు, ఈ లోకం మనకి ఎలాంటి తీర్పు ఇచ్చినా మన హృదయం నిండా ఆనందం, మనం చనిపోతే ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తా అనేటువంటి ఆనందము నిరీక్షణ గలవారమే ఉన్నాం. కాబట్టి మన క్రియలే మనతో వస్తాయని ప్రకటన గ్రంథంలో మనకి మాటలు సెలవిస్తున్నాం. మన మంచి క్రియలు ఇప్పుడు అమ్మ దగ్గరికి మేము రావాల్సిన పరిస్థితి ఏంటి? అమ్మ మాట్లాడి ప్రేమగా, ఎంత ప్రేమగా మాట్లాడుతుంది, అంత ప్రేమ మనకి ఎక్కడ దొరుకుతుంది? ఆమె చనిపోతే కావాలన్నా మళ్ళీ నేను చూడగలుగుతానా? ఆమె మాటలు, ఆమె క్రియలే మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. మేము అసలు మామూలుగా ఎక్కడికి వెళ్ళం. మేము ఎక్కడో ఢిల్లీ, బాంబే, కలకత్తా ఆయా దేశాల్లో తిరిగి మరి రిటైర్మెంట్ అయిన తర్వాత ఇక్కడ సెటిల్ అయ్యాము. నేను ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎంత ఏడ్చుకున్నాను. ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉన్నా నేను వచ్చి ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నాను. కానీ దేవుని ప్రణాళిక వేరు. అక్కడ దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఎక్కడున్నా ప్రభు కొరకు నేను వాడబడ్డాను. ఆ ప్రేమే ఇక్కడికి లాక్కొచ్చిందండి. మన క్రియలే మిగిలిపోతాయి కానీ ఇంకేమీ మనతోటి రావు. ₹1 మనతో రావు. ఇక్కడ ఉన్నప్పుడు ఖర్చు పెట్టుకోవటమే కానీ మన దగ్గర ఉన్నది ఇతరులకి హెల్ప్ చేయటం కానీ, దేవుని సేవకి హెల్ప్ చేయటం కానీ, యేసు ప్రభువుని వెంబడించిన వాళ్ళు అనేకులు, స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళకు ఉన్నదంతా ఏం చేస్తారండి? ₹1 ఉంచుకోలేదు. అట్టి విధంగా మనం ఇక్కడ జీవించి మన క్రియలే మనతో వస్తాయన్నటువంటి నిరీక్షణ గలవారమే ఆ మాటను నమ్ముతూ ముందుకు సాగుదాం. దేవుడి చిన్న వాక్యాన్ని ఇచ్చినగాక. ఆమేన్. మీరేమో పంచుకుంటారు? చెప్పండి సిస్టర్, మీరు కూడా చక్కటి వర్తమానం దీన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేద్దాం. సరే, మీరు ప్రార్థన చేయండి. అది క్లోజ్